మంచిర్యాల జిల్లా రెడ్డి సంఘ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు, పిల్లలు డీజే పాటలకు స్టెప్పులేస్తూ సద్దుల బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే బతుకమ్మ వేడుకలు అందరినీ కలిసి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు మహిళలు. మంచిర్యాల జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబరాలపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. 9వ రోజు చివరి రోజు అర్ధరాత్రి అయినా కూడా సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటున్నాయి. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా రెడ్డి కాలనీలో నిర్వహిస్తున్న బతుకమ్మ వేడుకల్లో ఉన్నాము. చూడొచ్చు, అత్యంత వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు. దాదాపు ఎంతో కష్టపడి వివిధ రకాలతో పేర్చిన బతుకమ్మను మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేస్తూ డీజే స్టెప్లతో ఆటపాటలతో ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి ఒకే రోజు దసరా పండుగ వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క మహిళ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ దసరా పండుగను మళ్ళీ చివరి రోజు గుర్తుంచుకునే ఏడాదికి ఒక్క రోజుకి వచ్చింది. ఆ సంవత్సరం మొత్తం కూడా గుర్తుంచుకునేటట్లు పండుగ ఎంజాయ్ చేస్తుంటారు. ఎందుకంటే ఇంటిల్లి పాది వస్తారు, ప్రతి ఒక్క చుట్టాలందరూ కూడా ఉంటారు కాబట్టి బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో పాటు బతుకమ్మ ఆడిన మహిళలు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. బతుకమ్మ పండుగ ఎట్లా జరుపుకుంటున్నారు? రెడ్డి కాలనీలో చాలా ఘనంగా జరుపుకుంటాం. మేము శ్రీరామ్ గణేష్ మండలి రెడ్డి కాలనీ వారు ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ వాళ్ళైనా ఇక్కడికి వచ్చి చాలా ఆనందంగా జరుపుకుంటాము. 9 రోజులు, మేము ఒక్కరోజు కాదండి, 9 రోజులు చాలా బాగా ఆడి పాడి అందరము బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాము అండి. దసరా పండుగ సంవత్సరానికి ఒకటే రోజు వస్తుంది. ఎట్లా జరుపుకుంటారు పండుగ? చాలా ఆనందంగా జరుపుకుంటాము. ఇక్కడ మంచిర్యాల రెడ్డి కాలనీ పెద్ద పండుగ. అమావాస్య నుండి సద్దుల బతుకమ్మ వరకు రోజు ఆడతాము. చాలా పెద్ద ఎత్తున సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అందరూ పొద్దున్న నుండి పూలు తెచ్చి బతుకమ్మ వేర్చుకొని బ్రహ్మ తల్లిని కొలుచుకొని మా ఆరోగ్యాలు బాగుండాలి, సౌభాగ్యం బాగుండాలి, పిల్లలు వాతావరణము బాగుండాలి, అన్ని పంటలు బాగా పండాలి అని మొక్కుతూ గౌరమ్మ తల్లిని కొలుస్తూ రోజుకొక తీరు ప్రసాదం చేసి అమ్మను పంచుకొని చెరువుకి వెళ్ళి నిమజ్జనం చేస్తాము. మళ్ళీ సంవత్సరం వరకు మళ్ళీ మంచిగా అందరినీ బాగా ఉంచు తల్లి అని మొక్కుకొని ఇలా జరుపుకుంటాము. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆనందంగా గడుపుతూ ఈ పండుగను జరుపుకుంటాం. బతుకమ్మ అనేది ఎట్లా? ఫస్ట్ తెలంగాణ రెడ్డి కాలనీ మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ మన తెలంగాణలో మనకు ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టమైన పండుగ. పెద్ద నుంచి చిన్న వరకు అందరికీ ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. ఎన్ని బాధలున్నా, లేడీస్కి ఎన్ని కష్టాలున్నా కూడా ఈ బతుకమ్మ రోజు అందరూ చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అమ్మవారిని మనం ఎట్లా అలంకరిస్తున్నామో బతుకమ్మను కూడా పూజకెక్కని పూలను, తంగడి పూలు, గునుగు, రకరకాల పూలతో బతుకమ్మ మనం పేరుస్తాము. అమ్మవారిని ఎంత అందంగా అలంకరిస్తారో 9 రోజులు బతుకమ్మను కూడా అదే విధంగా అలంకరించి మనం నిమజ్జనముకు 9 డేస్లో తీసుకెళ్తాము. అన్నిటికంటే ఇష్టమైంది ఏంటంటే బతుకమ్మ రోజు చాలా మంది ఫ్రెండ్స్ కలవడము, అందరూ సెలబ్రేషన్స్ చేసుకోవడము, చెరువు కాడికి వెళ్ళి వాయినాలు ఇచ్చుకోవడము. నెక్స్ట్ ఏంటంటే ముఖ్యమైనదంటే ఒకరికొకరు వాటర్తోని గౌరమ్మ పెట్టుకొని వాయినం ఇచ్చుకుంటారు. అది అన్నింటికంటే చాలా ముఖ్యమైనది బతుకమ్మ రోజు. మళ్ళీ సంవత్సరం వరకు పసుపు కుంకుమలతో నిండుగా సౌభాగ్యవతిగా ఉండాలని ప్రతి ఒక్క మహిళ కోరుకుంటారు. కాబట్టి అందరికి ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. కాబట్టి తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే అందరికి ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. లేడీస్కి చాలా స్పెషల్ ఫెస్టివల్ బతుకమ్మ. మన రెడ్డి కాలనీలో అందరు లేడీస్ వచ్చి చాలా గ్రాండ్గా పార్టిసిపేట్ చేసి ఒక సక్సెస్ చేస్తారు బతుకమ్మను ప్రతి ఇయర్. సో బతుకమ్మ అనగానే పొద్దున్నే లేచెల్లి ఫ్లవర్స్ తీసుకురావడం, దాన్ని అందంగా పేర్చడం, అందరు ఫ్యామిలీ అందరూ కూర్చొని ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడం, ఈవినింగ్ కాగానే మంచిగా రెడీ అయి రావడం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ముఖ్యంగా మహిళలకు బతుకమ్మ అనేది చాలా పెద్ద పండుగ. ముందు దాదాపు చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అసలు బతుకమ్మ పండుగకి ఎట్లా ప్రిపేర్? బతుకమ్మ స్టార్ట్ అవుతుంది అనగానే లేడీస్కి చాలా ఫేవరెట్ ఫెస్టివల్ బతుకమ్మ. రోజు ఒక రకంగా రెడీ అవ్వడం, బతుకమ్మని పేర్చడం, ఫస్ట్ డే బతుకమ్మ ఇంకా లాస్ట్ డే బతుకమ్మ చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇంకా లాస్ట్ డే అయితే చెప్పనక్కర్లేదు. తెలంగాణలోనే సంస్కృతికి బతుకమ్మ పండుగ నిదర్శనం. ఇట్లాంటి బతుకమ్మ ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఎట్లా చూస్తారు? చాలా హ్యాపీగా ఉంది. మన ఇండియాలోనే కాకుండా ఇప్పుడు యూత్ అందరు యుఎస్లో వెళ్ళి కూడా చాలా ఘనంగా బతుకమ్మని సెలబ్రేట్ చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ. అంటే మన ట్రెడిషన్స్ని ఇండియా కాకుండా యుఎస్లో ప్రపంచవ్యాప్తంగా చూపిస్తున్నారు.
సెలబ్రేట్ చేసుకోవాలి అని. మొత్తంగా ఇటు మంచిర్యాల పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా బతుకమ్మ వేడుకలు పెద్ద ఎత్తున కూడా నృత్యాలు చేస్తూ డీజే స్టెప్లేస్తూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రవితో సాగర్ విజిట్ మంచిర్యాల జిల్లా నుంచి.